నెల 27వ తేదీ నుంచి శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విడవలూరు మండలం రామతీర్థంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ మండల స్థాయి అధికారులతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలతో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ సమావేశానికి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ రాజా, విద్యుత్ శాఖ శ్రీనివాసులు, డాక్టర్, రెవెన్యూ శాఖ, మైన్ అండ్ పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయ సమావేశం అంటే రేపు చేయబోయే బ్రహ్మోత్సవ సందర్భంగా ఏదైనా ఏర్పాట్ల గురించి మాట్లాడుకునే సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా గ్రామస్తులు కూడా మేము ఇన్వైట్ చేసాము. మీరు కూడా ఏదైనా పోయినసారి లాగా మనం చెప్పారు కదా, మనం చెప్పిన మెడికల్ ఏవో బాగా అరేంజ్ చేయాల్సిన ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ అందరికీ ట్రాన్స్ఫార్మర్ అదనంగా ఈ తిరణాలు జరిగే 9 రోజులకే పెట్టుకుంటాము. ఈసారి మీ ప్రజల అభ్యర్థన మేరకు ఇంకొక అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ చేసుకొని ఉన్న స్టాఫ్ని విభజించుకొని పగటి పూట ఉండాలి, ఎవరు ఉండాలి, తర్వాత వాళ్ళ పని విభజన జరగడం, అది మాత్రం ఊరి పెద్దలు దయచేసి మీ నోటీసులో ఉంటే మీరు గొడవకి వెళ్ళదు, మా నోటీసులో పెట్టండి, మేము తీసేస్తాము. అవసరమైతే కేసులు బుక్ చేస్తాము. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరగాలి. ఊరి పెద్దల కోఆర్డినేషన్తో, సహకారంతో బ్రహ్మోత్సవం అనేది బాగా జరగాలి. మనకి షిఫ్ట్లు వేసుకునే విధంగా, ఎవరికి రిస్క్ లేకుండా షిఫ్ట్లు వేసుకునే విధంగా అవసరం నుంచి అడుగుతాము. ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా కావాలి, మాకు పలానా పని ఒకటి ఉందండి, పలానా అది ఒకటి చేయాలి అని చెప్పనేసి అంటే బందోబస్తు పరంగా ఏదైనా ఉంటే చెప్పండి, ఇబ్బంది లేదు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా 9 రోజులు ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 27వ తేదీన ధ్వజారోహణం, 28వ తారీఖున చిలక వాహనం, 29వ తారీఖున హంసవాహనం, 30వ తారీఖున పులివాహనం, 1వ తేదీన రావణ సేవ, 2వ తేదీన నంది సేవ, 3వ తేదీన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ తేదీన కళ్యాణము, ఏనుగు వాహనము, 5వ తేదీన సముద్ర స్నానం, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ఈ రోజున విడవలూరు మండలంలోని అన్ని శాఖల వారితో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్, మెరైన్, పోలీసు, అలాగే తహసీల్దార్గా మేము లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి వీటిని కూడా అందరితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖ వారిని ఈ బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సంబంధించి అదనపు ట్రాన్స్ఫార్మర్ కూడా అవసరమైతే ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. వారు అదేవిధంగా చేస్తామని చెప్పారు. అట్లాగే ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి అదనపు బస్సు సౌకర్యాలను కూడా భక్తులు కల్పించడం కోసం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి స్థానిక వైద్యాధికారితో మాట్లాడేసి దానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ పెట్టడం, అందులో భక్తులకు అవసరమైనటువంటి మందుల్ని, తగినంత సిబ్బందిని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సముద్ర తీర ప్రాంతంలో గస్తీ ఎక్కువగా చేయటం, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్స్, అవి టెంపరీ బాత్రూమ్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా గజ ఎత్తుగాళ్ళు ఏర్పాటు చేసేసి భక్తులు, చిన్నపిల్లలు ఏదైనా స్నానానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లకుండా వాళ్ళందరినీ నిరోధించి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం పెద్ద మొత్తంలో సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరటం జరిగింది. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారిని పర్టికులర్గా గుడి ఆవరణ లోపల కూడా ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని పెట్టేసేసి క్రౌడ్ కంట్రోల్, ఎక్కువగా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ కాస్త కంట్రోల్లో ఉంచి అందరికీ సమాన స్థాయిలో దైవ దర్శనం అందించడం కోసం ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని, అలాగే ఎక్కువ మంది సిబ్బందిని గుడి ఆవరణలో కూడా పెట్టేసేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరటం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారిని వచ్చేటప్పటికే భక్తులకి అవసరమైనటువంటి త్రాగునీరు, పరిశుద్ధమైన త్రాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూగా సరఫరా చేయాల్సిందని చెప్పి వాళ్ళని కూడా కోరటం జరిగింది. పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళని శానిటేషన్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి టెంపరీ టాయిలెట్స్ తయారు చేయటం, దాంట్లో డ్రింకింగ్, దానికి వాటర్ యూజ్ చేయటం, రోడ్డు పక్కన బ్లీచింగ్ చల్లేసేసి
భక్తులకు అసౌకర్యం కలగకుండా పంచాయతీ వారిని సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎండోమెంట్ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మేమందరం ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి భక్తులకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసేసుకొని వాళ్ళ అభిరుచుల మేరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు కూడా తప్పకుండా పాటించి ఈ 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిగేట్టుగా ప్రభుత్వ స్థాయిలో మేము పనిచేస్తాము. అదేవిధంగా ప్రజలు భక్తులు కూడా వీటందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.